వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయం అంటే అధికారం కాదు, బాధ్యత. ప్రజాధనం అంటే ప్రభుత్వ డబ్బు కాదు, ప్రజలు చెమటోడ్చి చెల్లించిన పన్నుల సొమ్ము. ఈ రెండు వ్యాఖ్యల్ని ఆచరణలో చూపిస్తున్నటువంటి ఇద్దరు నాయకుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే, మరొకరు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. చట్టం ప్రకారం చూస్తే ఒక మంత్రి లేదా ఒక ప్రజాప్రతినిధిగా వారికి ఎన్నో అధికారిక సౌకర్యాలు లభిస్తాయి. వ్యక్తిగత వైద్య ఖర్చులు, కొన్ని అధికార ప్రయాణాలకు సంబంధించిన వెసులుబాట్లు, ప్రోటోకాల్ పరమైనటువంటి సదుపాయాలు, ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటివి. వాటిని వినియోగించుకోవడంలో ఎలాంటి నేరం కూడా లేదు. కానీ ప్రశ్న ఒక్కటే, వినియోగించుకోవచ్చు కాబట్టి వాటిని వినియోగించుకోవాలా, లేదా ప్రజాధనంపై భారం తగ్గించగలిగితే తగ్గించాలా? ఇదే ప్రశ్న. ఇక్కడే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వాళ్ళిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రత్యేకంగా నిలుస్తోంది. తమ వ్యక్తిగత వైద్య ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ఖజానాను ఆశ్రయించకుండా తమ సొంత సంపాదనతోనే ఆ ఖర్చులను భరిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇది చట్టం చెప్పిన బాధ్యత కాదు, ఇది వాళ్ళ వ్యక్తిగత నైతికత. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, ఆయన రాజకీయాల్లోకి రాకముందే తన సంపాదనలో గణనీయమైనటువంటి భాగాన్ని సామాజిక సేవలకు వినియోగించిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రకృతి విపత్తులు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళాలు ప్రకటించడం, సైనికుల సంక్షేమానికి మద్దతు ఇవ్వడం, రైతులు, కళాకారులు, అవసరంలో ఉన్న కుటుంబాలకి వ్యక్తిగతంగా సాయం చేయడం, ప్రజా సమస్యల మీద స్పందించి బాధితులకి అండగా నిలవడం, ఇవన్నీ కూడా ఆయన సేవా దృక్పథాన్ని ప్రతిబింబించే ఉదాహరణలు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విలువలని ఆయన కొనసాగిస్తున్నారు. చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఒక సౌకర్యంగా చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారాన్ని బాధ్యతగా చూస్తున్నారు అనేది ఆయన నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. ఇక మంత్రి నారా లోకేష్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. ప్రజల డబ్బు ప్రజల కోసమే ఖర్చు అవ్వాలి అనేటువంటి భావనతో వ్యక్తిగత ఖర్చులని ప్రభుత్వం మీద మోపకుండా వ్యవహరించడం అనేది ఒక మంచి రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోంది. ఈ సందర్భంలో గత ప్రభుత్వ కాలాన్ని కూడా కాస్త గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. అంటే గత ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కేవలం 2019-24 మాత్రమే కాదు, అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కూడా. ఎందుకు అంటే అప్పట్లో కొందరు ప్రజాప్రతినిధులు చిన్నపాటి ఆరోగ్య సమస్యలకి ఖరీదైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకొని ఆ బిల్లుల్ని ప్రభుత్వ రియంబర్స్మెంట్ ద్వారా క్లెయిమ్ చేశారు. ఏవేం విమర్శలు కాదు, ఆధారాలు కూడా అప్పుడే బయటకు వచ్చాయి. ఎందుకంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రజాధనం వినియోగంలో మితి అనేటువంటిది అతి ఉండకూడదు, మితి మీరకూడదు అనేటువంటి చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇక్కడే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ప్రతి ఎమ్మెల్యే కోటీశ్వరుడు కాదు, ప్రతి ప్రజాప్రతినిధి ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కాదు. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, దళిత గిరిజన వర్గాలకు చెందిన నాయకులు, పరిమితమైనటువంటి వనరులతో ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు కూడా శాసనసభ, శాసనమండలి, చట్టసభల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం కల్పించే వైద్య సదుపాయాలు అవసరమైనటువంటి సమయంలో ప్రాణరక్షకంగా మారతాయి. కాబట్టి ఆ హక్కుల్ని ఇక్కడ రద్దు చేయండి అనేటువంటిది ఎవరు కోరట్లేదు, ఎందుకంటే అది పరిష్కారం కాదు. కానీ పరిష్కారం ఏంటి అంటే ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఆ సదుపాయాలన్నింటినీ కూడా వదులుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి ఒక స్కీమ్ పెట్టింది, గ్యాస్ సబ్సిడీ గివ్ ఇట్ అప్. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సబ్సిడీ అవసరం లేని కుటుంబాలు దానిని స్వచ్ఛందంగా వదులుకోండి అని పిలుపునిచ్చింది. దీనికి లక్షలాది మంది కూడా స్పందించారు. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఒక కొత్త సాంప్రదాయం వీళ్ళిద్దరి ద్వారా ప్రారంభం అవ్వచ్చు. ఆర్థికంగా స్తోమత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక స్వచ్ఛంద ప్రకటన చేయొచ్చు. నా వ్యక్తిగత వైద్య ఖర్చులు కానీ, వ్యక్తిగత రియంబర్స్మెంట్లు కానీ నేను ప్రభుత్వం మీద భారం మోపను, అంతా నా సొంత సొమ్ముతోటే నేను భరిస్తాను అని కూడా వాళ్ళు ప్రకటించవచ్చు. అయితే ఇది తప్పనిసరా? డెఫినెట్లీ తప్పనిసరి కాదు, చట్టబద్ధమైనటువంటి నిబంధన కూడా కాదు. కానీ ఇది ఒక నైతికమైనటువంటి ప్రకటన. ఒక ప్రజాప్రతినిధి తన ప్రజల పట్ల చూపించే గౌరవానికి ఇది నిదర్శనం. ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో ఆర్థికంగా బలమైన ప్రజాప్రతినిధులందరూ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రతి ఏడాది ప్రభుత్వ ఖజానాలో కోట్లాది రూపాయలు మిగులుతాయి. ఆ డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు నిర్మించవచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు కొనొచ్చు, పేద రోగులకి చికిత్స అందించవచ్చు, గ్రామీణ రహదారులు మెరుగుపరచవచ్చు. అంటే ఒక వ్యక్తి వదులుకున్న సౌకర్యం వేలాది మందికి ఉపయోగపడే అభివృద్ధిగా మారుతుంది. రాజకీయాల్లో ప్రజలు నాయకుల మాటల్ని మాత్రమే వినరు, వాళ్ళ జీవన విధానాన్ని కూడా గమనిస్తారు. ఒక నాయకుడు ప్రజాధనాన్ని తన సొంత డబ్బు కంటే విలువైందిగా భావిస్తే ప్రజల్లో అతని పైన గౌరవం సహజంగానే పెరుగుతుంది. అంటే ఇక్కడ సొంత డబ్బు కంటే విలువైంది అనడం ఎంతవరకు సమంజసం చాలామంది అడుగుతారు.
ఎస్, నిజంగానే నా సొంత డబ్బు కంటే కూడా ప్రజల సొమ్మే విలువైనది అన్నటువంటి పాయింట్ వచ్చిందంటే ఎస్, ప్రజల సొమ్ముకి విలువ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకే ఇవ్వాలి. నాది నాకుంది కదా, నేను చేసే పనికి నాకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి జీతం ఉంది, ఆ జీతంతో నేను ఏదైనా చేసుకుంటాను. అలాగే నా వైద్య ఖర్చులకు సంబంధించి నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అవసరమైతే, లేదు నేను కార్పొరేట్కి వెళ్ళాలా, నా ఖర్చులు నేను పెట్టుకుంటా, నా ఆస్తులో నా వ్యాపారాల్లో వచ్చిన సొమ్ముతోట నేను చేసుకుంటా. అప్పుడు ప్రజల రూపాయి తినలేదు అనేటువంటి ఒక పేరు మిగులుతుంది ఖచ్చితంగా. ఇక్కడ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటిది చట్టపరమైనటువంటి బాధ్యత కంటే కూడా ఎక్కువ. అది ఒక నైతిక సందేశం. ప్రజల డబ్బు ముందు మన వ్యక్తిగత ప్రయోజనాలు చాలా చిన్నవి అనేటువంటి ఒక సందేశం. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులన్నీ కూడా ఎప్పుడూ పెద్ద పెద్ద చట్టాలతో రావండి. కొన్నిసార్లు ఒక మంచి నిర్ణయం, ఒక మంచి సాంప్రదాయం, ఒక మంచి ఆదర్శం చాలు. దాన్ని చూసి ఇంకొంతమంది మారుతారు. ఆ మార్పు క్రమంగా వ్యవస్థను కూడా మారుస్తుంది. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అన్నదమ్ములిద్దరూ అలాంటి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిజమైన నాయకుడు ప్రజల కోసం మాట్లాడేవాడు మాత్రమే కాదు, ప్రజల డబ్బును తన డబ్బు కంటే ఎక్కువగా కాపాడేవాడు కూడా. అదే ప్రజాసేవకి అసలైన నిర్వచనం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి, లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కూడా ప్రజలు నిజంగానే అభినందనలు తెలియజేస్తున్నారు. నిజమైనటువంటి రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అంటే వీళ్ళిద్దరిని చూపించండి అంటున్నారు. హ్యాట్స్ ఆఫ్. ఇంతకు మించి ఏం చెప్పగలం? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.